కడియం కావ్యకి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన సందర్భంలో కడియం కావ్య కూడా పబ్లిక్లోకి వెళ్తుంది. ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది, అసలు రెస్పాన్స్ ఎలా ఉంది, తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనతో పాటు కడియం కావ్య గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. పబ్లిక్లోకి వెళ్తున్నారు, ఎలా ఉంది ప్రచారం, ఎలా చేస్తున్నారు, రెస్పాన్స్ ఎలా ఉంది? మేము రేవంత్ రెడ్డి గారితో సమావేశమైనాక మన సీఎం వివిధ నియోజకవర్గాల్లో మండల స్థాయి సమావేశాలు జరుపుకుంటున్నాము. అందులో భాగంగా పరకాల, భూపాల్పల్లి, తర్వాత స్టేషన్ గన్పూర్లో 2-3 మండలాలు కవర్ చేశాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజల ఆదరణ చాలా బాగుంది. స్వచ్ఛందంగా వస్తున్నారు చాలామంది. అక్కడే కాకుండా కూడా మన దగ్గరికి అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అని చెప్పి, లేకపోతే ఇప్పుడు మా నాన్నగారు 35 ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు, రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయనతోటి అనుబంధం ఉన్న 25 ఏళ్ళ కింద వాళ్ళు కూడా, 30 ఏళ్ళ కింద వాళ్ళు కూడా చాలా సంవత్సరాల తర్వాత వచ్చి మనల్ని వెల్కమ్ చెప్తున్నారు. ఓకే, రీసెంట్గా కూడా తుక్కుగూడ సభ, రాహుల్ గాంధీతో మీ ఫోటో దాదాపు విజువల్ కూడా వైరల్ అయింది. తర్వాత రేవంత్ రెడ్డి తోటి వరంగల్ జిల్లా నేతలంతా ముఖ్య సమావేశం పెట్టారు. ఏం చెప్పారు ఆ సమావేశంలో, ఏం జరిగింది? అంటే మా అందరికీ కూడా ఏమంటారు, సెగ్మెంట్స్ వైజ్, అంటే పార్లమెంట్ సెగ్మెంట్స్ వైజ్ కొన్ని మీటింగ్స్ అయినాయి సీఎం గారితో. మాకు సంబంధించిన మంత్రి గారు ప్లస్ ఎమ్మెల్యేలు అందరితో కలిసి మన కార్యాచరణ ఎలా ఉండాలి, మన ప్రణాళిక ఎట్లా ఉండాలి, కార్యకర్తలతో ఎలా ఉండాలి, మిగతా వాళ్ళతో కూడా ఎలా ఉండాలి, మనం ఏ విధంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకునే అవకాశాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి, ప్రణాళిక అనే దాని గురించి చర్చించడం జరుగుతుంది. ఫస్ట్ టైమా రాహుల్ గాంధీని కలవడం? ఫస్ట్ టైమే. ఓకే, ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా బాగుంది. అంటే ఆయన ఒక క్లియర్ విజన్ ఉన్న నాయకుడు, ప్లస్ సెక్యులర్ ఇండియా తయారు చేయాలి, సెక్యులర్ ఇండియానే నిలపాలి అనే ఉద్దేశంతో నాయకత్వం వహిస్తున్న ఒక మంచి కాంగ్రెస్ నేత. ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ నేతలే మీకు మద్దతు ఇవ్వట్లేదు, కాంగ్రెస్ నేతలలో మిమ్మల్ని ఓడగొట్టాలని చెప్పేసి పుకార్లు వస్తున్నాయి. దీని మీద మీరు ఏమంటారు? అది పుకారే అండి. పుకార్లు అంటే పుకార్లే, అందులో నిజమే లేదు అసలు. ఈ చోటా మోటా న్యూస్లో లేకపోతే పత్రికలలో మరి ఎందుకు వస్తున్నాయో తెలియదు అవన్నీ, కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ కొండ సురేఖ మేడం కానీ, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు కానీ, లేకపోతే నాయన రాజేందర్ రెడ్డి కానీ వాళ్ళు, తర్వాత మన వర్ధన్పేట ఎమ్మెల్యే వీళ్ళందరూ, యశస్విని రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా మనకి సపోర్ట్ చేస్తున్నారు. మాకు తిరిగినట్టే మీకు కూడా తిరుగుతామని చెప్పి మాట ఇస్తున్నారు. చాలా మంచిగా ఉంది రెస్పాన్స్ వాళ్ళ సైడ్ నుంచి కూడా. వాళ్ళకి ఎలాంటి వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు మాతోటి, కాబట్టి అది ఉట్టి అవాస్తవం. అంటే కడియం కాంగ్రెస్లోకి వచ్చినాక భవిష్యత్తులో, అంటే ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక మాకు ఎలాగో పదవి గండం ఉంటుందని చెప్పేసి కొంతమంది ఇద్దరు మినిస్టర్లో ఒకరికి భయం ఉన్నట్టుంది. ఇద్దరు మినిస్టర్లు ఎవరు? సీతక్క, కొండ సురేఖ. అట్లాంటిది ఏం లేదు యాక్చువల్లీ. ఎందుకంటే డాడీకి కూడా, అంటే కడియం శ్రీహరి గారికి కూడా అభివృద్ధి మీదనే ధ్యాస తప్ప ఇప్పుడు అర్జెంటుగా ఇంకేదో పెద్ద పదవి కావాలి. ఎందుకంటే ఆల్రెడీ తను చేసి ఉన్నారు, అన్ని పదవులు చేశారు, ఉప ముఖ్యమంత్రి పదవి వరకు వెళ్ళారు. ఇప్పుడు కొత్తగా ఒక పదవి కావాలన్న ధ్యాస తనకేం లేదు. కేవలం స్టేషన్ గన్పూర్ని అభివృద్ధి చేసుకోవాలన్న దిశగానే తను ఆలోచిస్తున్నారు. ఓకే, ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అని చెప్పేసి మీరు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంది, మీ పర్సనల్ మేనిఫెస్టో అంటున్నారు. అసలు మీ మేనిఫెస్టో ఏంటి, ప్రజలకి ఏమన్నా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా, మీ మనసులో ఉందేంటి? అంటే ఇంకా నేను ప్రస్తుతానికి నియోజకవర్గ మండల స్థాయి సమావేశాలలోనే ఉంటున్నాం కాబట్టి ఇంకా మన పర్సనల్ మేనిఫెస్టో ఇంకా అంటే ప్లానింగ్ చేయలేదు. 1-2 విషయాలు అయితే, మహిళలకి ప్రాధాన్యత, ఆడపిల్లలకి కానీ, స్కూల్ పిల్లలకి కానీ, తర్వాత యూత్కి, ఇవన్నీ అనుకుంటున్నాం అంతే. అంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ మహిళలకి ప్రాధాన్యత ఇవ్వలేదు అనుకోవచ్చు. అంటే ఏ విధంగా అంటున్నారు మీరు? అంటే ఇప్పుడు మహిళలకి ప్రాధాన్యత అంటే ఇప్పుడు ప్రతి పార్టీ, నేను నా పర్సనల్ మేనిఫెస్టో నేను 2016 నుంచి కూడా మహిళల కోసం కడియం ఫౌండేషన్ తరఫున చేశాను కదా. నా పర్సనల్ మేనిఫెస్టోలో నేను చేయబోతున్నా అని చెప్తున్నాను. ఇది ఎట్లయినా ఉంటుంది కదా, డాక్టర్గా అంటే మనం పనిచేసే చోట, లేకపోతే అంతకుముందు మన నియోజకవర్గ ప్రజలు వచ్చారు, 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కానీ ఇప్పుడు అన్ని నియోజకవర్గాల ప్రజలు వస్తున్నారు, అన్ని వర్గాల ప్రజలు వస్తున్నారు, శుభాకాంక్షలు చెప్తున్నారు, సంతోషంగా ఉంది. బీజేపీ పార్టీని టార్గెట్ చేసి, అంటే మాటలే రావు నాకు అని చెప్పేసి లెర్నింగ్ అని చెప్పిన మీరు ఇప్పుడు బీజేపీ పార్టీనే టార్గెట్ చేసి ఫైట్ చేస్తున్నట్టున్నారు. అంతే కదా. యాక్చువల్లీ వాళ్ళు సెంట్రల్లో ఏదైతే వాళ్ళు చెప్తున్నారో 400 సీట్లు పైన వస్తాయని, అందులో అసలు నిజం లేదు. ఒకసారి రామ మందిరం నిర్మాణం అయిపోయాక ప్రజలు రిలాక్స్ అయ్యారు.
అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళ కోసమే ఓటేస్తామన్న దిశలో వాళ్ళు ఆలోచిస్తున్నారు.